జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు కావ్య సరుకులన్నీ వచ్చినాయి లేదో చూడు. అవే చూస్తున్నానమ్మా. అందరూ పొద్దుగానే తెమలండే. ఏ దివ్య, రాత్రంతా కూర్చుని ఆ టాబ్లెట్ మాత్రం అది పెట్టుకుని వీడియో గేమ్స్ ఆడబాక. రేపన్నా కొంచెం పెద్ద బొట్టు పెట్టుకో. నువ్వు స్కూల్లో చదువుతుండగానే ఫ్యాషన్లు చేస్తుండావు, కాలేజీకి పోయి నాకు ఇంకెన్ని ఫ్యాషన్లు చేస్తావో. అమ్మా, పెద్ద బొట్టు నా మొహానికి బాగుండదే. రేపు నాగుల చవితి, పుట్టకు పోయి పాలు పోసి నాగేంద్రుడికి పూజ చేసుకోవాలి. విదేశాల్లో పాముల్ని వంటొండుకొని తింటారంటమ్మా, మనమే పూజలు చేస్తున్నాం. నువ్వు నోరు మూయవే. ఏందే ఆ మాటలు? మనకి చెట్టు పుట్ట అన్ని దేవుడితో సమానమే. వాళ్ళు పక్కనున్న మనుషుల్నే మనుషుల్లా చూడరు. వాళ్ళతో మనకేంటే పోలిక? అసలు నాగుల చవితి ఎందుకు చేస్తారో తెలుసా? అది మన ఆడళ్ల పండగ, ముఖ్యంగా మన తెలుగోళ్ల పండగ. ఇది ఎందుకు చేస్తారంటే పెళ్ళైన ఆడవుళ్ళు భర్త పిల్లలు క్షేమంగా ఉండాలని, ఆడపిల్లలకి దోషాలేమైనా ఉంటే తొలగిపోవాలని, మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. కడుపుతో ఉన్న ఆడపిల్లకాయలు పుట్టకి పాలు పోస్తే పుట్టబోయే పిల్లకాయలకి కండ్లు ముక్కు చెవులు ఎలాంటి లోపం లేకుండా ఉంటాయంట. గోదావరి, రూమ్ లో టవల్ మర్చిపోయాను, కాస్త తెచ్చిపెట్టవా? స్నానానికి పోయేటప్పుడు అవన్నీ గుర్తుండవా నీకు? ఏ దివ్య, నువ్వు పోయి ఇచ్చిరపో. పెద్దమ్మి, ముఖ్యంగా రేపు నువ్వు బాగా పూజ చేసుకోవాలా. నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లగాడికి నీకు మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండాలని, ఒకరి వల్ల ఒకరు బాధపడకుండా ఉండాలని, జీవితాంతం ఇద్దరూ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకో. తప్పకుండా నాగేంద్రుడు సల్లగా చూస్తాడు. రామ్మా.
బావున్నారా అత్తయ్య? బావున్నానే. నీ ఆరోగ్యం ఎట్టా ఉండది? కడుపులో బిడ్డ ఇబ్బంది పెట్టట్లేదు కదా? పర్వాలేదు అత్తయ్య. ఏమే, నీకు తెలుసో లేదో, నీకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారో లేదో, ప్రసవం అయ్యేంత వరకు నువ్వు పొట్లకాయ తినకూడదు తెలుసా? ఎందుకు అత్తయ్య? అయ్యో రామ, అయితే నీకెవరూ చెప్పలేదన్నమాట. పొట్లకాయ పాము ఒకే రూపంలో ఉంటాయి కదా, అందుకని నిష్టగా పూజ చెయ్యమ్మి. పండంటి బిడ్డ పుడతాడు. బిడ్డకి మంచి బుద్ధులు రావాలా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. పార్థు గారిని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఆయనే నా అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాట్? ఐ మీన్ నాతో పనుదని ఆయనే రమ్మన్నారు. మీ పేరు? గౌతమ్. అలా కూర్చోండి, సార్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కుని చెప్తాను. ఓకే. సార్, మిస్టర్ గౌతమ్ అంట మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఓకే సార్. సార్, సార్ రమ్మంటున్నారు, మీరు వెళ్ళండి. ఎటెళ్ళాలి? లాస్ట్ రైట్ సైడ్ రూమ్. ఓకే. Come in. నువ్వు మంచోడివా చెడ్డోడివా? నేను గౌతమ్. నేనెవరో తెలుసా? మెంటల్ గాడిని. నాకు తిక్క రేగిందనుకో. కొత్తగా రెగడానికి ఏముంది? నువ్వే చెప్తున్నావుగా మెంటల్ అని. నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఇప్పుడు అది క్రాస్ చేస్తుంది నువ్వు. నువ్వు తిన్నగా ఉండవా? నన్ను తిన్నగా ఉండమని చెప్పడానికి నువ్వెవరు? లోక్, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నందు మీనాక్షి పెళ్లి జరిపించడానికి ప్లాన్ చేస్తున్నావా, చెడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నావా? నువ్వు ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు అడగడానికే పిలిపించావా? నాకెందుకో నీ మీద అనుమానంగానే ఉందిరా. నువ్వు మీనాక్షిని వదులుకోవడానికి పూర్తిగా సిద్ధపడలేదు, అందుకే ఇద్దరిని డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంట్రా నువ్వు చేస్తున్నా అతి? నువ్వు వాళ్ళిద్దరిని నిజంగా కలపాలనుకునే వాడివైతే నీ వల్ల వాళ్ళిద్దరికీ ఇబ్బంది కలుగుతుందని దూరంగా ఉండేవాడివి. నువ్వంతా కావాలని చేస్తున్నావు. నీ బర్త్డే అయితే అది నువ్వు నీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదరా. ఎందుకు మీనాక్షి ఇంటికి వెళ్ళావు? నీ బర్త్డేకి తనకెందుకు గిఫ్ట్ ఇచ్చావు? నందుకి మీనాక్షికి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకోవడానికి వాడు మీనాక్షికి ఫోన్ చేస్తే తను గొడవ పడుతుందని ఎలాగైనా తనతో డైరెక్ట్గా మాట్లాడటానికి వాడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికంటా పడకుండా ఉండటం కోసం వాడు చాటుగా ఉంటే వాణ్ణి చూపించి మీనాక్షిని వాడు అనుమానిస్తున్నట్టు పోర్ట్రేట్ చేస్తావా? ఎనఫ్, నువ్వు చేసింది చాలు. ఇంతటితో నీ ఆటలు కట్టిపెట్టు. నువ్వు చెప్పాల్సింది అయిపోయిందా, ఇంకా ఉందా? అయిపోయిందిగా, బాయ్. ఏ ఆగు, ఆ చేతుకున్న కంకణాన్ని తీయ్. మీనాక్షి కట్టింది, తాకదు.
మీనాక్షి కట్టిందని తీసేస్తావా? దొరికేవరా? కరెక్ట్గా దొరికావు. చీకట్లో రాయి విసిరాను, కరెక్ట్గా తగిలింది. నాకు నీ మీద ఎందుకో డౌట్ వచ్చింది. ఆలోచించాను, నువ్వు మీనాక్షి నిజంగా వద్దనుకునుంటే ఎప్పుడో వదిలేసి నీ పని నువ్వు చూసుకుని లేకపోతే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉండేవాడివి. నిజమేంటో తెలుసుకోవాలనుకున్నాను, అందుకే నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడాను. కానీ నువ్వు చాలా స్మార్ట్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నావు. లాస్ట్ మినిట్లో నీ చేతుకున్న కంకణం చూశాను, దాన్ని తీసేయడానికి ట్రై చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. హ, కరెక్ట్గా లాక్ అయ్యావు. ఎస్. రేయ్, చిన్న కరెక్షన్. నువ్వు నన్ను పట్టుకోలేదు, నేనే నీకు దొరికిపోయాను. డే 1 నుంచి నువ్వు నాకు నచ్చలేదు, నాకు బోర్ కొట్టింది. అందుకే నా ఒరిజినల్ క్యారెక్టర్ని నీ ముందు బయట పెట్టాను బాస్. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, చెప్పు నువ్వేం చేయగలవు? వెంటనే నీ గురించి నందు, మీనాక్షి, వరదనీలకు చెప్తాను. మేకతోలు కప్పుకున్న గుంట నక్కవని తెలియచేస్తాను. ఎలా చెప్తావు, ఏమని చెప్తావు? జరిగింది మొత్తం చెప్తాను. ఇన్నాళ్ళు అమాయకంగా నటించావని వాళ్ళ చేతే నీ ముఖం మీద ఉమ్మేపిస్తాను. బాస్, నా పేరు గౌతమ్, అదొట్టి పేరే కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. గౌతమ్ ఇస్ ఎ గుడ్ బాయ్ అనే బ్రాండ్. ఆ బ్రాండ్ నువ్వు అంత తేలిగా అరెస్ట్ చేయలేవు. ఇంత దాకా వచ్చింది కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను బాస్. నేను మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి, ఐ మీన్ తన మనసులో స్థానం సంపాదించడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో బలవంతం లేవు బాస్. మీనాక్షి ఎవరి వైపు మొగ్గు చూపితే మీనాక్షి ఆడికే సొంతం. ఎవడు బుర్రవాడు ఉపయోగించుకోవచ్చు, నందువా గౌతమ్మా. నాది సోలో బ్రెయిన్ బాస్. నందుకు కావాలంటే నువ్వు హెల్ప్ చేసుకోవచ్చు, ఐ డోంట్ మైండ్. మీనాక్షి నాది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మరి నీలో ఆ తమ్ముందా? రేయ్, బాస్, ఇక్కడ ఓన్లీ బ్రెయిన్కే పని, కండలకు కాదు. ప్లీజ్, షర్ట్ నలిగిపోతుంది. నువ్వు చేసుకో బాస్. నువ్వు ఎవరితో ఏం చెప్పినా ఓకే. ఆల్ ది బెస్ట్. బాస్, స్మాల్ డౌట్. ఇంతసేపు మాట్లాడింది నువ్వు ఫోన్లోనూ కెమెరాలు రికార్డ్ చేయలేదు కదా? షిట్. ఆ ఐడియా నీకు రాలేదా? థ్యాంక్ గాడ్. కంగారు పడి చచ్చాను. సీసీ కెమెరాలు ఏం లేవు కదా బాస్? లేవు. ఈ బాసులు ఉన్నారే ఎప్పుడు ఇంతే. అవతల వాళ్ళ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అన్ని రూమ్లో సీసీ కెమెరాస్ పెడతారు, వాళ్ళ రూమ్లో మాత్రం ఉంచుకోరు. నాలాంటి వెధవలు వస్తుంటారు బాస్, జాగ్రత్త. వాడు ఏదో మాట్లాడాడని మనము ఓవర్గా మాట్లాడి ఛాలెంజ్ చేసేసాం. దెబ్బైపోం కదా. ఇప్పుడు ఇమీడియట్గా గేమ్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి. ఏం చేద్దాం? అక్క, నీ ఫోనే రింగ్ అవుతుంది. కావ్య, ఆ ఫోన్ ఎవరో చూడు. ఏమే, పూజ చేయడానికి వచ్చినప్పుడు ఈ ఫోన్ గోలేందే? ఇంట్లోనే పడేసి వచ్చుండబడలే. ముందు పూజ సంగతి చూడండి. ముందు ఆ ఫోన్ పీక నులిమేయండి. అమ్మా, ఫోన్ కి స్పీకర్ ఉంటుంది కానీ పీక్ ఎక్కడన్నా ఉంటుందా? స్విచ్ ఆఫ్ చేసి పడేయండి. మళ్ళీ రింగ్ అవుతుంది.
గౌతమ్? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా మంచితనాన్ని చెత్తగాంతనం అనుకుంటున్నారు మీరంతా? వాట్ హ్యాపెండ్ గౌతమ్? జరగకూడనివన్నీ జరుగుతున్నాయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనివి, నేను తట్టుకోలేనివి చాలా జరుగుతున్నాయి. ఎవరి మీద జాలు చూపించకూడదండి. నోరు మూసుకొని నా పని నేను చూసుకోవాల్సింది. అనవసరంగా అందరి సంతోషం గురించి ఆలోచించి ఈరోజు నేను మాట పడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. నా వల్ల ఏదైనా మీకు ఇబ్బంది కలుగుంటే రియలీ ఐఎమ్ వెరీ సారీ గౌతమ్. కానీ నా వల్ల ఏం పొరపాటు జరిగిందో నాకు తెలియడం లేదు. దయచేసి చెప్పండి గౌతమ్, నేను సరిదిద్దుకుంటాను. జరిగింది పొరపాటు కాదండి, తప్పు. అది మీ వల్ల జరిగింది కాదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా లేను. ఈరోజు నా ఈగో హర్ట్ అయింది, నా పరువు పోయింది. చాలండి, ఇక నేను దేన్ని భరించడానికి సిద్ధంగా లేను. గౌతమ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి ప్లీజ్. ఎప్పుడూ కూల్గా ఉండే మీరు ఇప్పుడు ఇంత ఆవేశపడుతున్నారంటే ఏదో జరగరాందే జరుగుంటుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. అసలు ఆ పార్దు ఎవరండి? అతనికి నాకేంటి సంబంధం? డే 1 నుంచి అతని యాటిట్యూడ్ నచ్చకపోయినా మీ మీద ఉన్న గౌరవంతో, మీ ఫ్యామిలీ మీద ఉన్న మర్యాదతో అతన్ని భరించాను. కానీ ఈ రోజు అతను నన్ను అన్ని మాట్లాంటాడా? అతను మిమ్మల్ని ఏమన్నాడు? మిమ్మల్ని ఎక్కడ కలిశాడు? నాతో ఏదో మాట్లాడాలని తన ఆఫీస్కి పిలిపించాడు. సరే, నందు మీనాక్షిల పెళ్లి గురించి అయి ఉంటుందని నేను సిన్సియర్గానే వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళగానే అతను నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఛా, ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడు ఏంటండి అతను? నేను చండలం అండి. అతను అడిగిన ప్రశ్నని మళ్ళీ నేను రిపీట్ చేయాలంటేనే చాలా కంపరంగా ఉంది. ఏమన్నాడు గౌతమ్? నేను నందు మీనాక్షిల మధ్య గొడవలు పెడుతున్నానట. నాకు మీనాక్షిని పెళ్లి చేసుకోవాలన్నట. తనని నేను పూర్తిగా మర్చిపోలేదట. ఎంత నాన్సెన్స్ అండి ఇది! పార్దు ఇలా మాట్లాడా? అతనొక మెంటల్ అండి. అతని తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి ఇవేవి మనసులో పెట్టుకోకండి గౌతమ్. వద్దండి, ఇంతటితో అన్ని తెంచుకుందాం. మీకు నేను చేసిన సాయం చాలు, నేను పడ్డ అవమానం చాలు. ఇక నుంచి మీరెవరో నేనెవరో. నేను అన్నిటి నుంచి తప్పుకుంటున్నాను. మీనాక్షి నందుల పెళ్లి మీ ప్రాబ్లం. దాన్ని చేస్తారో లేక చేయకుండా మానేస్తారో అది మీ ఇష్టం. ఇక నుంచి నేను దేన్ని పట్టించుకోను. అసలు ఇంతదాకా తెచ్చుకోవడమే నాదే తప్పు. నా బుద్ధి నేనే చెప్తూ కొట్టుకోవాలి. ఇదే నేను మీతో ఆఖరిసారిగా మాట్లాడటం. ఇక నాతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ఎవరు ట్రై చేయకండి. బాయ్. ఏంటక్క అలా ఉన్నావు? ఏమైంది? స్వామి, నాకు నందుకి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగాలి. తను నన్ను అర్థం చేసుకోవాలి. నందు చాలా మంచివాడు. కానీ అతి ప్రేమ వల్ల నేనెక్కడ తనకి దక్కను అనే భయంతో తను డిస్టర్బ్ అవుతున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి. స్వామి, ఒక సమస్య పరిష్కారం అయ్యేలోపు మరొక కొత్త సమస్య పుట్టుకొస్తుంది. ఏ సమస్య లేకుండా నందు మీనాక్షిల పెళ్లి చేద్దామనుకుంటే పార్దు వల్ల గౌతమ్ మనసు గాయపడి అతను ఏ సహాయము చేయనని తప్పుకుంటానన్నాడు. దీనికి ఒక పరిష్కారం చూపి నందు మీనాక్షిల పెళ్లి నువ్వే జరిపించాలి స్వామి. చీకట్లో తెలియక నీ పడగ తొక్కినా మమ్మల్ని పగవాళ్ళు అనుకోవద్దు. ఇప్పటి వరకు నీ చల్లడి చూపు మా మీద ఉందని నమ్ముతున్నా. ఇదే దయ మా మీద ఎప్పుడు ఉండాలా. పెద్దమ్మి గౌతముల పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవంగా జరగాల. స్వామి, నందుకి నేననుకున్నట్టే నిధితో పెళ్లి జరగాలి. మా కుటుంబం పరువు ప్రతిష్టలు పోవటానికి కారణమయ్యే పెళ్ళెవరో నాకు తెలియాలి. మా మనశ్శాంతి, పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయి స్వామి. ఆ పెళ్ళెవరో నాకు తెలిసే అవకాశం ఇవ్వు.